హాయ్ ఫ్రెండ్స్, మా భాయిక హాఫ్ సారీ ఫంక్షన్ రోజు మా భాయికకి ఎలా రెడీ చేయించామో ఈ వీడియోలో అయితే చూసేయండి. మేమైతే ఫంక్షన్ రోజు కోసం బ్యూటీ పార్లర్ అయితే బుక్ చేయించేసుకున్నాం. మేకప్ కోసం అలాగే హెయిర్ స్టైల్ కోసం. మేకప్ వచ్చేటప్పటికి మేమైతే సింపుల్గా వేయమన్నాం, అలాగే వేశారు. హెయిర్ స్టైల్కి వచ్చేటప్పటికి నేనైతే ఒక రిఫరెన్స్ పిక్ ఇచ్చాను, అలా చేయమంటే అలాగే చేశారు. ఈ బ్యూటీ పార్లర్లో వచ్చి మేము ఫంక్షన్ అక్కడ చేసాం కదా, మా ఎవరు అక్కడ దగ్గరలో ఉంటుంది. బ్యూటీ పార్లర్ నేమ్ వచ్చి పూజాశ్రీ బ్యూటీ పార్లర్, బరంపూర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మేకప్ హెయిర్ స్టైల్ చేయించుకున్నాం. ఇప్పటి వరకు మేము ఎవరు కూడా చేయించుకోలేదు, ఎలాగుంటుంది ఏమో అనుకున్నాం. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా అందరూ అన్నారు మేకప్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుందని. అయితే ఇక్కడ మేకప్ సింపుల్గా చేశారు. హెయిర్ స్టైలు దాని హెయిర్లో ఏ ఎక్స్టెన్షన్స్ కూడా యూజ్ చేయలేదు, దానికి ఉన్న హెయిర్తోని హెయిర్ స్టైల్ అయితే చేశారు. హెయిర్ ఏంటంటే దానికి కొంచెం లాంగ్ ఉంటుంది, అలాగే కొంచెం థిక్ ఉంటుంది కాబట్టి, కాకపోతే ప్లెయిన్ ఉంటుంది. దానికి కొంచెం కర్లీ ఇచ్చి హెయిర్ స్టైల్ అయితే చేయించారు. పైకి వచ్చేటప్పుడు చిన్న ఫ్లవర్ పెట్టాం కదా, అది ఆర్టిఫిషియల్ ఫ్లవర్. అది నేనైతే మీషోలో బుక్ చేయించుకున్నాను. 3 టైప్స్ వస్తాయి. సిల్వర్ కలర్ పెట్టాం కదా, దానికి అయితే డ్రెస్ మ్యాచింగ్ ఉంటుందని. అలాగే గోల్డెన్, ఇంకొకటి పింక్ కలర్ ఉంది. మూడు తీసుకున్నాను. అందులో సిల్వర్ కలర్ అయితే మా భాగ్యకి పెట్టించాను. చాలా బాగా వచ్చింది. హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ చాలా బాగా వచ్చింది, కుదిరింది. ఫుల్ డే అంతా మేకప్ కొంచెం కూడా చెదరలేదనమాట, అంత బాగా వచ్చింది. ఇప్పటి వరకు మా భాగ్య ఫంక్షన్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి అయితే చూసేయండి. జ్యువెలరీకి వచ్చేటప్పుడు మేమైతే గోల్డ్ జ్యువెలరీ వేసాం, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు అనమాట గోల్డ్ వేయడం. అందుకే గోల్డ్ జ్యువెలరీ వేసి ఇలాగ సింపుల్గా రెడీ చేసాం. మా భాయిక మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఎలాగుందో కామెంట్ చేసేయండి. మా భాయిక ఫంక్షన్ వీడియో కూడా చూడకపోతే చూసేయండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.